వెల్కమ్ బ్యాక్ టు ఇచ్చాపురం పిల్ల వ్లాగ్స్. సో ఇప్పుడైతే ఇచ్చాపురంలో వర్షం పడుతుంది. మా అమ్మమ్మ గారు అయితే కేక్ తయారు చేస్తున్నారు మా కోసం వేడివేడిగా. సో కేక్ ఎలా చేస్తున్నారు చూద్దామండి. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని లైక్ చేసుకోండి. ఓకేనా గైస్, రండి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. షుగర్ మిక్సీ చేసుకున్నాం. 3 eggs, మైదా, పావు కిలో మైదా అండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మిల్క్, నెక్స్ట్ 1 కప్పు ఆయిల్. మీకు క్లారిటీ చూపిస్తున్నాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, పిన్ని బాగా ప్రిపరేషన్ చేస్తారండి కేకు. ఇప్పుడు మిక్సీలోన ఆల్రెడీ షుగర్ మిక్సీ పట్టేసామండి. అందులో 3 eggs వేసుకుందాం. పావు కేజీ షుగర్ అండి, మేము హాఫ్ వేసాం. తర్వాత షుగర్ చూసుకుని వేసుకుందాం. అది అంటే షుగర్ మరి ఎక్కువ అంటే పావు సరిపోతుంది. 3 eggs వేసుకున్నారు. ఇప్పుడు అందులో కొంచెం కప్పు ఆయిల్ వేసుకున్నాం. లైట్గా సాల్ట్, టేస్ట్ బాగుంటుంది అని అన్నారు పిన్ని. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు మైదాని ఇందులో కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా, మైదాని జల్లించుకుంటామండి. అంటే ఏవైనా డస్ట్ పార్టికల్స్ గట్టా ఉండొచ్చు కదా, ఈ 2 వేసుకున్నామండి. కొంచెం కొంచెం ఇప్పుడు ఆవిడ జల్లించారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఎగ్, షుగర్ మిక్స్ చేసుకున్నాం కదండి, అది అందులో వేసుకొని కలిపేస్తున్నారు. అంటే టోటల్గా మిక్సీ చేసుకోవచ్చు కానీ పిన్ని ఇలా చేస్తున్నారు. బాగా కలుపుతున్నారు బాగా. ఈ పిన్ని కేక్ కానీ వంటలు కానీ చాలా బాగుంటుంది. ఇవిడ కుకింగ్ చేసినా చాలా బాగా చేస్తారు. ఎప్పుడు వచ్చినా మా అందరి కోసం ఏదో రెసిపీస్ చేస్తూ ఉంటారు. అగోండి రిబ్బన్ బ్యాటర్ వస్తుంది. రిబ్బన్ బ్యాటర్ వస్తే అయిపోయినట్టే. అండ్ సింపుల్ అండ్ ఈజీగా హోమ్ మేడ్ కేక్ చాలా బాగా వస్తుందండి, టేస్టీగా. అగోండి రిబ్బన్ బ్యాటర్ వచ్చింది. కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నారు. షుగర్ ఉన్నది కూడా వేస్తామండి, ఎందుకంటే షుగర్ లైట్గా తక్కువైంది. ఈలోపు ప్యాన్ హీట్ చేసుకుందాం. కాకుండా పెట్టాము. అది కొంచెం హీట్ అయితే దాంట్లోనే ఇసుక వేసుకుంటున్నామండి. ఇసుక కానీ సాల్ట్ కానీ మన ఇష్టం వేసుకోవచ్చు, కానీ మేము ఇసుక వేసుకుంటున్నామండి. ఇసుక హీట్ అయ్యే ఈలోపు అక్కడ బ్యాటర్ని మనం ప్యాన్లో తీసుకుందాం. మీకు మంట కూడా చూపిస్తానండి. జస్ట్ అప్పుడు వేసాను, హై పెట్టాము. ఇప్పుడు బ్యాటర్ ప్రిపరేషన్, దీనికి కొంచెం ఆయిల్ రాసుకొని చాలా టేస్టీగా చేస్తారండి ఇప్పుడు ఏం వంటలు చేసినా. అండ్ సింపుల్గా కూడా అయిపోతుంటుంది. అందులో కొంచెం పౌడర్ వేసుకున్నారండి, మైదా పిండి వేస్తే మన కేక్ అనేది చక్కగా అంటుకోకుండా నీట్గా వస్తుంది. అండ్ మిగతా ఎక్స్ట్రా తీసేస్తున్నారు. ఎక్స్ట్రా కింద తీస్తారు. ఇప్పుడు బ్యాటర్ అందులో వేసుకుందాం. చూడండి రిబ్బన్ షేప్లో వచ్చింది. అలా వస్తే బ్యాటర్ అయినట్టుగా. పాలు వేసుకోలేదండి, ఎందుకంటే ఈ బ్యాటర్ ఒకవేళ టైట్ అయితే మేము మిల్క్ వేసుకుందామని పిన్ చెప్పారు. కానీ ఈ కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. అంటే ఎలా ఉండాలో అలాగ వచ్చింది కేక్కి బ్యాటర్. అందుకే మిల్క్ మేము అవాయిడ్ చేస్తాము. లేదు కొంతమందికి ఇదైతే కొంచెం మిల్క్ వేసుకోవచ్చు.
సింపుల్గా అయిపోదండి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దాన్ని ఎలా చేస్తున్నారంటే ఏమైనా గాలి బొడగలు గట్టా ఉంటే ఇది అవుతుంది. దాని మీద జీడిపప్పు గార్నిష్ కోసం వేస్తున్నారు. మా తోటకోళ్ళ వస్తుంది. ఇప్పుడు పెట్టుకున్నామండి, అది హీట్ అయిపోయింది, ఇసుక పెట్టేశారు. ఇప్పుడు జీడిపప్పు తను వేస్తానంటే కట్ చేస్తుంది పక్కన, అదే మీద గార్నిష్ కోసమే. టూటీ ఫ్రూటీ లేవండి, టూటీ ఫ్రూటీ లేదు, అందుకే బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాం. కేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ ఈజీ మెజర్మెంట్స్. పావు మైదాకి పావు షుగర్, ఇదిగోండి కప్ క్లోజ్ చేసాం. ఇంతలో లాస్ట్లో మిగిలింది మా పెద్దోడు నాకుకొని తింటున్నాడు, ఆ వీడియో కూడా ఫన్గా పెట్టాను. చూసారు కదా ఎలా తింటున్నాడు, అసలు కేక్ ప్రిపేర్ అవ్వలేదు, అప్పుడే తినేస్తున్నాడు. ఇప్పుడు కేక్ రెడీ అండి. మినిమం 20 or 25 మినిట్స్లో బేక్ అయిపోతుందండి. మేము ఏం చేసామంటే మీకు అది టూత్పిక్ పెట్టి టెస్ట్ చేసుకుంటే ఆ టూత్పిక్ ఏంటి అంటకుండా వస్తే మనకు ఆల్మోస్ట్ కేక్ రెడీ అయిపోయినట్టేనండి. నేను అవన్నీ మీకు ఎందుకని చూపించాలి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.